శుభోదయం అందరికి. నా పేరు అక్షిత్ రెడ్డి. నేను 8వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికి. నా పేరు లాస్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆదరణీయులైన ప్రధానోపాధ్యాయులు గారు, గౌరవనీయ ఉపాధ్యాయులు సహా విద్యార్థులారా, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన స్కూల్ అసెంబ్లీ యొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అవును, ఈ రోజు మనందరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని జరుపుకుంటూ ఆయన సమాజానికి అందించిన కృషిని పూర్తిని గుర్తు చేసుకుంటున్నాము. దాస్యానికి ప్రత్యేకంగా ప్రజల హక్కుల కోసం కలం పట్టిన కవి కాళోజీ గారు. ముందుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ కాళోజీ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి కొబ్బరికాయను కొట్టమని గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు గారిని ఆహ్వానించు. शन्नो मित्रस्यं वर्णाः शन्नो भवत्पर्यमान् शन्नो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमाः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मानवतु तद्वस्कारमवतु आवतुवान् आवतुवस्कारम् ॐ शान्ति शान्ति शान्तिः वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला शस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रजोत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमिता द्रुमदरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా జంతువుల పట్ల దయగా ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిధితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధిలే ఆనందానికి మూలం. జై హింద్. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. సో కాళోజీ నారాయణరావు గారు ఉద్యమకారుడు, కవి, పోరాట యోధుడు. సో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ధీరోదాత. సో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. తెలంగాణ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ప్రాముఖ్యతలో భాగంగా నిన్న తెలంగాణ భాష గొప్పతనాన్ని పురస్కరించుకొని ఒక వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది.
from juniors. First prize goes to Mokshit 8A. And second prize goes to Rana from 8B. Now from seniors category, first prize goes to Abhinav Yadav 9th B. Second prize goes to Srividya from 9th A. Srividya. Our cultural captain. Everyone clap. To encourage the participant, and Telugu teachers decided to give all the prizes. Mokshit. Fast. Come fast, not good. Next, Alok sir, and also Varshit from 10th A. Come to the dance. థ్యాంక్ యూ. శుభోదయం అందరికి. నా పేరు అర్పిత. నేను 8వ తరగతి నుంచి వచ్చాను. ఈ రోజు సూక్తి. మంచి మాట మనసును మార్చుతుంది, మంచి సూక్తి జీవితాన్ని మార్చుతుంది. సూక్తి వివరణ. భాష అనేది కేవలం మన సంభాషణ సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన చరిత్ర, మన భావజాలం. ధన్యవాదాలు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టే మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టు మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారు, ఉపాధ్యాయులు, సహ విద్యార్థులారా, అందరికీ శుభోదయం. ఈ రోజు మనం ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతిని జరుపుకుంటున్నాము. కాళోజీ గారు కేవలం కవి మాత్రమే కాదు, ఆయన ఒక సమాజ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు, మానవతావాది. ఆయన కవిత్వం చాలా సరళంగా కానీ బలమైన సందేశాన్ని ఇస్తుంది. మన ప్రదర్శనకు మరింత అందం, ఉత్సాహం జోడించే ప్రత్యేకమైన డాన్స్ ప్రదర్శనను మనందరం ఆనందంగా ఆస్వాదిద్దాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులో అనురాగం
జన్మనిస్తుంది. నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో నిలుస్తుంది. అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారి మరియు నా తోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, అందరికీ శుభోదయం. ముందుగా తెలంగాణ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం గర్వించదగ వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. ఆయన జన్మదినమే మేము జరుపుకుంటున్నాం. కాళోజీ నారాయణ గారు కేవలం కవి మాత్రమే కాదు, ఆయన స్వాతంత్ర సమర యోధుడు, ప్రజాకవి, మానవతావాది. కాళోజీ నారాయణ గారి కవిత్వం చాలా సులభంగా ఉంటుంది. ఆయన రచనల్లో ప్రజల ఆవేదన, రైతుల బాధలు, విద్యార్థుల ఆశయాలు, స్త్రీల మనోవేదనలు ఇవన్నీ కలగలిపి ఆయన కవిత్వంలో ఉంటాయి. కావున అందరూ ఆయనను ప్రజాకవి అని పిలుస్తారు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ తెలంగాణ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రాముఖ్యత గురించి మేడం గారు చెప్పారు, కాళోజీ జయంతి అనేది. కానీ కాళోజీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక చిన్న కథను వివరిస్తాను. అతను ఒక వీధిలో ఒక చిన్న పిల్లవాడు పాఠశాలకు వెళ్తున్నాడు. తన బ్యాగుతో లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాడు. మధ్యలో ఒక బిచ్చగాడు కనబడతాడు. వెంటనే అతన్ని చూడగానే ఆ విద్యార్థికి అయ్యో తన ఆకలి తీర్చాలి అని చెప్పి తన బాక్స్ తీసి అతనికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న తన తోటి స్నేహితులు అంటారు, అరే నువ్వు తినవారా మధ్యాహ్న సమయంలో అని అంటే, లేదు నేను తినకుండా కూడా ఆ వ్యక్తికి ఈరోజు ఆకలి తీరుతుంది నా వల్ల, కానీ తర్వాత రోజులు ప్రతిరోజు ఆయన ఆకలితోనే ఉంటాడు అనేది అతను చెప్పడం జరుగుతుంది. కాళోజీ మనస్తత్వం కూడా అంతే. అంటే ఎక్కడైతే ఆకలి కేకలు, ఆకలి చావులు ఉంటాయో అక్కడ నేనుంటా అని చెప్పడం జరిగింది కాళోజీ. అదే నా గొడవ అన్నాడు. ఆయన నా గొడవ అనేటువంటి ఆయన పుస్తకంలో తన ఆత్మకథగా రాసుకొని ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళ కదలిక అని చెప్పడం జరిగింది. ఇది ఆ కాళోజీ యొక్క మనస్తత్వం. నిజంగా ఆయన చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన తర్వాత అతని యొక్క పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ కూడా తన యొక్క శరీరాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దేనికోసం? పరిశోధన కోసం ఇవ్వడం జరిగింది. అంటే తన పుట్టుక చావు అనేటువంటిది పూర్తిగా సమాజం కోసమే అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే కాళోజీ నారాయణరావు. ఓకే, ధన్యవాదాలు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Thanks for missing me. విజయవంతం కావడానికి గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.